హలో అండి, అందరికీ నమస్తే. విశాఖలో అప్పన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కోలాహలమైన వాతావరణాన్ని చూస్తున్నాం. ఈ ఉదయం నుంచే గిరి ప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం గిరి ప్రదక్షిణ మార్గంలో ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తూ ఉన్నారు. లక్షలాది మంది భక్తులు ఈసారి అప్పన్న గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా సేవాభావంతో ఎంతోమంది దాతలు కూడా ముందుకు వచ్చి అప్పన్న గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాలు అనేవి అందిస్తూ ఉన్నారు. భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఈసారి ఎక్కడ చూసినా కూడా భక్తులు భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక పరవశంతో స్వామివారిని అప్పన్నను స్మరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం వారి అభిప్రాయాలు ఎలా అనిపిస్తుంది ఈ ఏడాది గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అనేది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నాకు 14 years ఇక్కడ ఎందుకు వస్తున్నామంటే ప్రహ్లాదుడు ఇక్కడ స్వామివారిని వరాహ రూపంలో ఉండమన్నారు కాబట్టి ఉంటారు. ఇప్పటికీ 3 విడతలుగా చంద్రాన్ని 3 పున్నముల ద్వారా వేశారు స్వామివారికి. ఈరోజు లాస్ట్ స్వామివారికి గంధం వేస్తారు. ఈ రోజుతో లాస్ట్ ఇంకా స్వామివారి శక్తి అంతా గంధంలో ఉండిపోద్ది. ఈ రోజు ఏంటంటే స్వామివారి శక్తి అంతా పాదాలు భూమిలోకి ఉంటాయి కదా, కొండ మీద అలాగనా కిందకి దిగితే ఆ స్వామివారి శక్తిని అక్కడ ఉన్న మూలికల వల్ల మన ఆరోగ్యం ఇంకా కుదిరిపడుతుందని చెప్పి ఏమైనా ఒంట్లో బాగోపోయినా సరే బాగుంటుందని చెప్పి ఇక్కడ చుట్టమంటారు. నా వయసు అయితే 14. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్. నాకు ఫస్ట్ టైం నేను ఇంకా రావడం చాలా బాగుంది. ఇక్కడ ఇంతమందిని జనం చూశాను, ఇంతమంది జనాన్ని ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది. అందరూ వదిలేండి. ఇక్కడ దైవానుగ్రహం ఉండబట్టి మనకి దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది కాబట్టి కలియుగ వైకుంఠమైన సింహాచలానికి మనం వచ్చాము. అందరూ కూడా మీరు కూడా రండి. ఎలా ఉంది అంటే దైవనామ స్మరణ చేస్తూ అప్పన్నం తలుచుకుంటూ ముందుకు కదులుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది? అప్పన్నం తలుచుకుంటూ ముందుకెళ్తుంటే మాకైతే పాజిటివ్ ఎనర్జీగా ఉంది. ఇక్కడ అంతా నా చాలా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదు, పాజిటివ్ ఎనర్జీ. అందరూ వైబ్రేషన్స్ ద్వారా ఓం నమో నరసింహాయ అంటూ అందరూ పలకడం వల్ల చాలా పాజిటివ్గా ఉంది. అందరూ రండి అందరూ రావాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అద్భుతంగా అనిపిస్తుంది. ఇంతవరకు ఇలాంటిది ఎక్కడ చూడలేదు. ఇంతమంది జనం, ఇంత ఎక్కువ దైవస్మరణ ఎప్పుడు వరకు ఇంతలా చూడలేదు. ఏ గోవిందనామం, శ్రీరామనామం ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తుంటే మాకు అసలు నొప్పి అనేది తెలియట్లేదు. ఇప్పుడు వచ్చి జస్ట్ వాటర్ కూడా 2-3 దిక్కులు ఆగింది తప్ప ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు జస్ట్ ఇక్కడే ఆగింది. చాలా బాగుందన్న, చాలా బాగుంది. అంటే ముఖ్యంగా ఈ రోడ్డు మీద రాళ్ళు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? సమస్యలు లేదు, ఆ సమస్య లేదన్న. చాలా నీట్గా ఉంది. అంతా బాగుందన్న, అంతా బాగుంది. టాయిలెట్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కలిపి ఎక్కడెక్కడ ఉన్నాయన్న ఫెసిలిటీస్ బాగున్నాయి. అంటే భక్తులందరూ సంతృప్తిగా ఉన్నారా? చాలా సంతృప్తిగా ఉన్నారు. మా టీం చూస్తే తెలిసిపోతుంది కదా. ఒకసారి అంటే గోవిందా 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 గోవిందా. రోడ్లు కానీ ఏమైనా గతకలు ఏమి లేవు. రోడ్లు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. మామూలుగా మనం గిరిపదం చేయడానికి అనుకూలంగా అంతా ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. మీరు చెప్పండి ఎలా అనిపించాయి? జయ శ్రీమన్నారాయణ. నేను పొద్దున్న మధ్యాహ్నం మొదలెట్టాను 2:30కే. స్వామివారి వెనకాల రథం వెనకాల చాలా బాగా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా గవర్నమెంట్ వారు కూడా బాగానే ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా ఫెసిలిటీ గట్రా అన్నీ బాగున్నాయండి. మొత్తం అన్నీ హెల్త్గా ఆరోగ్యంగా ఎవరికైనా ఏదన్నా కావాలన్నా అన్నీ మంచిగా చాలా బాగా చేస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేశారండి. నిజంగానే చాలా బాగానే. అలాగే ప్రసాద వితరణ కూడా చాలామంది దాతలు చాలా బాగా పెడుతున్నారండి అందరికి భక్తులకి. నిజంగానే చాలా బాగుంది. ఎక్కడా చూడలేదు అలాగే. నేను ఫస్ట్ సంవత్సరం ఇది రావడం. నేను అరుణాచలం గట్టి వెళ్ళాను, చాలా ప్రదక్షిణ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ సంవత్సరం స్వామివారు నాకు అనుగ్రహం ఇచ్చాడు ఈ ప్రదక్షిణ చేయాలని. చూస్తుంటే అయ్యో బాబు మన వాళ్ళు ఇంత బాగా చేస్తున్నారా అని. నిజంగా దాతలు ఎక్కడికక్కడ చాలా బాగా అండి. వైజాగ్ సిటీ ప్రజలందరూ కూడా దాతలు చాలా బాగా చేస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఈ అన్ని ఏర్పాట్లు భలే చేస్తున్నారండి. ఏది కావాలితే చేతికి తెచ్చి అందిస్తున్నారు. మజ్జిగేటి ఏది కావాలితే ప్రసాదం ఏంటి అన్నీ ఏ విధమైన ఇబ్బంది లేదండి నిజంగానే. అలాగే ప్రభుత్వాలు కూడా చాలా బాగా చేశారండి. ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్లో గట్రా అన్నీ చాలా బాగా చేస్తున్నారు. భక్తులకి ఏ విధమైన అంత కూడా ఇబ్బంది లేకుండా మాత్రం చేయారండి. జై శ్రీమన్నారాయణ. ఎక్కడ రోడ్లు జీవీఎంసీ అధికారులతో మొత్తం రోడ్లు ముందే క్లీన్ చేయించి ఎటువంటి రాళ్ళు కానీ ఎటువంటివి ఏమీ లేకుండా నీట్గా అన్ని జీవీఎంసీ అధికారులతో క్లీన్ చేయించి ఎటువంటి భక్తులు ఇబ్బంది పెట్టకండి. చూడండి మీరు అంత సునాయాసంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందే క్షేత్ర స్థాయిలో
పనితీరులతో చేయించారు. గత ప్రభుత్వం చూస్తే అసలు జనాల తాలూకా అంశాలు ఎప్పుడు ఇలా చూసేవారు కాదు. ఈ క్లీనింగ్ అని ఏమి లేకుండా జనాలు ఇబ్బంది పడేటట్టు ఉండేవి. గుళ్ళనైనా సరే బయటైనా సరే అసలు దేవుడు అనే భయం ఉండేది కాదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు అలా కాదు, జనాల తాలూకా భక్తిని మన భక్తిలా చూసుకుని ఇప్పుడు చూడండి జనాలు ఎంత బాగా ఫ్లోటింగ్ ఉందో. ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడైనా నేను ఎప్పుడు చూడలేదు పుట్టి దగ్గర నుంచి. ఎందుకంటే ఈ భక్తులందరికీ మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా నిజంగా అధికారులు కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. నిజంగా అధికారులకి అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భక్తులు ఈసారి ముందు కన్నా చాలా ఎక్కువ మందిగా వచ్చారు. మధ్యాహ్నం పొద్దున్న నుంచే కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. 1 గంట నుంచి కూడా రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు సమయం 8:30 కావస్తుంది. అయినా సరే భక్తుల రద్దీ ఎక్కడ తగ్గినట్టు కనిపించట్లేదు. మేము ఇంకా రాత్రి 1 గంట 2 వరకు కూడా ఇదే భక్తులు ఇలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి నాకు తెలిసిండే 10-12 లక్షల పైగా భక్తులు ఈసారి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. భగవంతుడు మాకు అవకాశం కలిగించినందుకు మేము చాలా ఆనందంగా భావించి ఇది భగవంతుడి సేవగా భావించి ఈ సేవ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా ఎంవి ప్రణవ్ గోపాల్ గారు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఈరోజు అల్పాహారం మరియు ఫ్రూట్స్ అనేక విధాలుగా సర్వీస్ చేస్తూ ఇదంతా కూడా ప్రణవ్ గోపాల్ గారు ఇచ్చే మాకు సపోర్ట్ వల్లే చేయగలుగుతున్నాం. అలాగే ప్రతి ఏడాది కూడా గత 5 ఏళ్ళుగా మేము ప్రణవ్ గోపాల్ గారి ఆదేశాల మీదకు ఈ కార్యక్రమం పెడుతున్నాం. ఇదంతా కూడా లైవ్లో ఫుడ్ సప్లై చేయడం, ఉదయం నుంచే మేము ఫ్రూట్స్ అని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇదంతా కూడా మాకు ఒక సింహాద్రప్పన్న ఆశీస్సులతో ప్రణవ్ గారు ఇచ్చిన బలంతో ఈ యొక్క కార్యక్రమం మేము చేయగలుగుతున్నాం. సర్వీస్ చేస్తూ బాగా మంచిగా అనిపిస్తుంది. అంటే ఎంతమంది వచ్చి వాళ్ళకి సర్వీస్ చేయడం, ఫుడ్ పెట్టడం, అంటే వాళ్ళు చాలా దూరం నుంచి నడిచి వస్తున్నారు. మేము ఇది 4 years నుంచి చేస్తాము. అండ్ ఐ హోప్ దట్ ఆల్ ది పీపుల్ అంటే బాగా సేఫ్గా వాళ్ళ దర్శనం బాగా అయ్యి వాళ్ళు సేఫ్గా ఉంటారని. స్వామి దయ వల్ల మేము ఫస్ట్ సంవత్సరం చాలా చిన్నగా మొదలు పెట్టామండి, ఒక 30,000తో. కానీ అది కొంచెం సేపట్లోకి అయిపోయింది. తర్వాత అందరూ టీ అని అడుగుతుంటుంటే ఇంకా ఎక్కువ చేయాలి అని అనిపించి మాకు తెలిసిన రిలేటివ్స్ అందరినీ అడుగుతుంటే వాళ్ళకి తోచిన సాయంతో చేసి ఇప్పుడు మేము చాలా ఎక్కువగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు 4ంటికి మొదలు పెట్టామండి. రేపు తెల్లవారు 7 వరకు ఇలా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది పాలు బాదం. ఇంకా స్వామి దయవల్ల ఇంకా మాకు శక్తినిచ్చి ఇంకా ఓపికనిచ్చి ఇంకా చేయగలని కోరుకుంటున్నాము. ఇది అప్పన్న స్వామి చాలా స్వచ్ఛమైన తండ్రి అండి. అందుకే ఇంత వేల మంది ఇలా ప్రదక్షిణ చేయడానికి, మాకు సేవ చేయడానికి కూడా భాగ్యం దక్కింది. అప్పన్న స్వామి కృతజ్ఞత చెప్తున్నానండి. అలాగే స్వామివారు అలా చేయించుకోవడం వల్ల ఇవాళ 1000 లీటర్ల వరకు ప్రతి సంవత్సరం చేయగలుగుతున్నాం. అలాగే ఫస్ట్ టీ అని మొదలుపెట్టాం. టీ, బాదం పాలు, అలాగే బూస్టు, హార్లిక్స్ ఇవ్వగలుగుతున్నాం. అంతా స్వామివారు దయ వల్ల కుటుంబ సమేతంగా మొత్తం పిల్లలు అందరం కలిపి ఈ చేతోని ప్రతి సంవత్సరం కార్యక్రమం. గిరి ప్రదక్షిణలోని అన్ని సౌకర్యాలు చాలా బాగా, అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. కూటమి ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు. ఏం చేశారు ఏంటి మీ అంశం? ఎక్కడికక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్, వాటర్, నెక్స్ట్ టాయిలెట్స్, నెక్స్ట్ క్లీనింగ్, ప్రతి విషయంలోని చాలా బాగుంది.